ఛాంపియన్స్గా ఆడారు. మొదటి మ్యాచ్లో పరాభవానికి సెకండ్ టీ20లో పగ తీర్చుకున్నారు. జింబాబ్వేపై 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ మ్యాచ్లో హైలైట్ ఏమిటి అంటే అభిషేక్ శర్మ తన ఫామ్ను కొనసాగించాడు. జింబాబ్వేపై సిక్సర్ల వర్షం కురిపించాడు. టీ20లో మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అందరూ సమిష్టిగా రాణించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభంలో టీమిండియా శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ మరో వికెట్ పడకుండా ఆడారు. వీళ్ళు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. కెరీర్లో ఆడిన సెకండ్ టీ20లోనే అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 100 రన్స్ చేశాడు. 7 ఫోర్లు 8 సిక్సర్లతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77, 11 ఫోర్లు 1 సిక్సర్. చివర్లో ఫినిషర్ అయిన రింకు సింగ్ 22 బంతుల్లో 48, 2 ఫోర్లు 5 సిక్సర్లు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. జింబాబ్వే బౌలర్ల విషయానికొస్తే ముజరాబానీ, మసకజ చెరో ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేను ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ వరుస విరామంలో వికెట్ తీశారు. జింబాబ్వే బ్యాటర్లు వెల్సే మధువీర ఒక్కడే 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. జింబాబ్వే నిర్ణీత ఓవర్లో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా బౌలర్ల విషయానికొస్తే ముఖేష్ కుమార్ 3, అవేష్ ఖాన్ 3, రవి బిష్నాయ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.